హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు షార్ట్ ఫిల్మ్ రివ్యూ సిరీస్. అండ్ ఈ వీడియోలో మనం రివ్యూ అవబోతున్న 43rd షార్ట్ ఫిల్మ్ వచ్చేసి థ్రిల్లర్ అనమాట. దీన్ని మనకి ఎన్కే యూట్యూబ్ ఛానల్లో పంపించారు అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది నితిన్ కుమార్. ఒక షార్ట్ ఫిల్మ్ చూసేసి ఫుల్గా దానికి రివ్యూ ఇచ్చేద్దాం. దానికంటే ముందు మీకు ఎవరికైనా సరే యూట్యూబ్ సర్వీసెస్ కానీ లైక్ థంబ్నెయిల్స్, ఎస్సీఓ, వీడియో ఎడిటింగ్ ఎక్సెట్రా ఇలాంటి సంబంధించిన ఎలాంటి యూట్యూబ్కి సంబంధించిన ఎలాంటి సర్వీసెస్ అయినా సరే మన దగ్గర కొంచెం తక్కువలోనే చేస్తున్నాం అనమాట. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి మా యొక్క సర్వీసెస్, సినిమాటిక్ సర్వీసెస్, మా వీడియోస్ అయితే ఎలా ఉంటాయో అలాంటి వీడియోస్ లాగా మీకు ఎడిటింగ్ కావాలన్నా, లేకపోతే అలాంటి సపోర్ట్ కావాలన్నా, వీడియో కొంచెం ట్రెండింగ్కి ఎలా తీసుకెళ్ళాలి, లేకపోతే వ్యూస్ గెయిన్ ఎక్కువ చేసేలాగా ట్రెండింగ్ టాపిక్స్ ఎలా వెతుక్కోవాలి, ఇలాంటి గైడ్లైన్స్ కూడా మన దగ్గర ఉంటాయి అనమాట. ఎలాంటి సర్వీసెస్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మా యొక్క గూగుల్ పేజ్ లింక్ ఉంటుంది, ఆర్ మన అదర్ ఛానల్స్ లింక్స్ ఉంటాయి అండ్ మన సోషల్ మీడియా లింక్స్ కూడా అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్రతి లింక్ కూడా చెక్ చేయండి. మెయిన్లీ గూగుల్ పేజ్ అనేది చూడండి, ఎందుకంటే మేము చేసే సర్వీసెస్ అన్నీ కూడా అందులో మేము మెన్షన్ చేస్తున్నప్పుడు కాబట్టి అప్డేట్ వస్తూ ఉంటాయి అనమాట. దాంట్లో మన మొబైల్ ఫిల్మ్ మేకర్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ కూడా మనకు ఒకటి ఉందన్నమాట. ఆ టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం అందరూ ఫిలిం మేకర్స్, మొబైల్ ఫిలిం మేకర్స్ త్రూ అవుట్ ఏపీ ఉన్నారనమాట. మన వాళ్ళందరూ ఉన్నారు. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, కంటెంట్ ఐడియాస్ కావాలన్నా, లేదంటే ఆ దగ్గరలో మీరు కొలాబరేట్ అవ్వాలన్నా సరే మీరు అక్కడ నుంచి కలవచ్చు అనమాట. ఓకే, సో మీరు కలవడం ద్వారా ఏమైందంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక చోటు ఉంటే, ఒకదాని మీద ఇంట్రెస్ట్ ఉన్న ఒక చోటు ఉంటే పనులు స్పీడ్గా అయిపోతాయి అనమాట. సపోజ్ ఏదైనా సపోర్ట్ కావాలన్నా ఆ గ్రూప్ నుంచి మీకు వస్తుంది. సో లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ అయిపోండి. ఇంకేమాత్రం ఇచ్చకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ చూసేద్దాం. సారీ గైస్, మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా మ్యాక్సిమం 5 minutes లోపే ఉందన్నమాట. సో ఒక మంచి డ్యూరేషన్ అది షార్ట్ ఫిల్మ్స్కి. ఓకే, లెట్స్ వాచ్. హలో బ్రో, షార్ట్ ఫిల్మ్ స్టోరీ రెడీయా? రెడీ బ్రో. ఇందుకీ స్టోరీ ఎలా ఉంటుంది బ్రో? ఓకే, ఫస్ట్ థింగ్ ఈ యొక్క రివ్యూ అర్థం కావాలంటే ముందు ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ అయితే చూసి రండి. ఆ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను. ఆ చూస్తేనే నేను చెప్పే రివ్యూ ఇంకొంచెం దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇంకా బాగా అర్థమవుద్ది అనమాట. సో డెఫినెట్గా వెళ్ళేది చూసి రండి. అండ్ ఇక రివ్యూలోకి వెళ్తే నితిన్ బ్రో నైస్ వర్క్, బాగుంది. ఫస్ట్ థింగ్ బ్రో, కాన్సెప్ట్ వైజ్గా మంచి కాన్సెప్ట్, మంచి థ్రిల్లింగ్ సబ్జెక్ట్ తీసుకున్నారు. దాని ఎగ్జిక్యూషన్ కూడా కొంతవరకు బాగుంది. అంటే సీన్ బై సీన్గా చూసుకుంటే చాలా బాగుంది. అంటే ఏ సీన్కి ఆ సీన్ విడదీసి చూసుకుంటే బాగుంది, కానీ మొత్తం బ్లెండ్ చేసి కలిపినప్పుడు, మెర్జ్ చేసినప్పుడు మాత్రం అంత ఎఫెక్టివ్గా లేదు బ్రో షార్ట్ ఫిల్మ్లో. మెయిన్లీ ద ఆర్క్ ఆఫ్ స్టోరీ, ఆర్క్ ఆఫ్ క్యారెక్టర్ అనేది అక్కడ డెవలప్ అవ్వలేదు బ్రో. మీరు ఏమైతే చూపించాలనుకుంటున్నారో మీ యొక్క ఐడియాలజీ ఏంటి, అంటే ఈ షార్ట్ ఫిల్మ్లో ఆ క్యారెక్టర్ యొక్క ఐడియాలజీ ఏంటి, లేకపోతే ఆ యొక్క సీన్ యొక్క ఐడియాలజీ ఏంటి, లేకపోతే ఆ కాన్సెప్ట్ యొక్క ఐడియాలజీ ఏంటి అనేది క్లారిటీ లేదనమాట. సో దానివల్ల ఏంటంటే అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు చూసేవాళ్ళు. బట్ అది తెలుసుకునే లోపే ది ఎండ్ పడిపోతుంది అనమాట షార్ట్ ఫిల్మ్లో. సో అది కొంచెం మిస్టేక్ బ్రో. చూసుకోండి, కాన్సెప్ట్లో ద వెరీ ఫస్ట్ బిగినింగ్ అండ్ ఎండింగ్ ఎలా ఉండాలి. షార్ట్ ఫిల్మ్స్ కానీ, డాక్యుమెంటరీస్ కానీ, మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ కానీ, ఏదైనా సరే ఒక రూల్ ఉంటుంది బ్రో. అంటే అది ఫండమెంటల్. ఎన్ని మనం బ్రేక్ చేసినా దాన్ని బ్రేక్ చేయకూడదు. స్టార్టింగ్ నువ్వు ఎలా అయితే స్టార్ట్ చేస్తావో ద ఎండింగ్ ఒక పర్పస్ ఉండాలి. అంటే ఎందుకు స్టార్ట్ చేస్తావో దానికి పే ఆఫ్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఓకే, సో ఆ కరెక్ట్గా లేకపోతే కాన్సెప్ట్ అనేది మీరు జనాలకి చేరవేయనట్టే లెక్క చెప్పాలంటే.
ఇందులో అది మెయిన్లీ మిస్ అయింది. పార్ట్‌గా నెక్స్ట్ పార్ట్ వస్తది మనం ఊహించుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ వస్తదని మనం చెప్పొచ్చు. కానీ ఆ పార్ట్ వరకు దాన్ని చూసుకున్నా సో అది జస్టిఫై అవ్వల. మెయిన్లీ ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ చూసుకుంటే ద బిగినింగ్ విత్ ద వాయిస్ ఓవర్స్. ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి వాయిస్ ఓవర్స్‌తో బిగిన్ అవుతది. ఏంటి బ్రోకి ఎవరో షార్ట్ ఫిల్మ్‌కి ఒక స్టోరీ చెప్తున్నారు. స్టోరీ రెడీ అయిందంటే ఒక స్టోరీ చెప్తున్నారనమాట. ఓకే. ఆ స్టోరీ కంటిన్యూషన్‌లోనే మూవీ ఎండ్ అయిపోయింది. రైట్. అంటే స్టోరీలో ఆ వ్యక్తికి కల వస్తది. అంటే స్టోరీలో చెప్పే వ్యక్తికి కల వస్తది. ఆ కల లెగవగానే మొత్తం ఫేస్ వాష్ చేసుకొని అయిపోగానే మళ్ళీ చూస్తే అది ఇంకో కల. సో ఆ కల నుంచి బయటకొచ్చి ఇది స్టోరీ అని రాసేటప్పుడు ఏదైతే కల్లో వచ్చిన మనిషి ఇక్కడ వచ్చాడు. ఓకే. ఇది స్టోరీ చెప్పాడు. అంటే నాకు అర్థమైనంత వరకు దీన్ని ఒక స్టోరీ లాగా చెప్తున్నాడు. ఈ స్టోరీ కంటిన్యూ అవుతుంది. రైట్. ఈ స్టోరీ కంటిన్యూ అవుతుంది. దాన్ని మనం విజువల్‌గా ముందు జనాలకు అర్థమయ్యేలాగా తీయాలి. విజువల్‌గా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను బ్రో. సపోజ్ మీరు దీన్ని ఎలా తీయొచ్చు అంటే మై సజెషన్, స్టోరీ చెప్తాడు అంతా బాగానే ఉంటుంది. మీరు ఎలా ఎండ్ చేశారంటే స్టోరీ రాసేవాడి దగ్గరికే ఏదైతే కళ ఉందో ఆ కళ వీడికి రిపీట్ అవుతుంది. స్టోరీ చెప్పేవాడికి ఈ కళ అనేది రిపీట్ అవుతుంది. రైట్. ఆ కళ ఏదైతే స్టార్టింగ్లో కన్నాడో ఆడే నిజంగా వచ్చి ఎదురు నుంచున్నాడు అన్నట్టుగా పోర్ట్రే చేశారు. దీన్ని మనం ఒక మంచి ఫినిషింగ్ ఇవ్వచ్చు దీనికి. లైక్ ఇప్పుడు స్టోరీ ఎవరికి చెప్తున్నాడు, ఒక బ్రోకి చెప్తున్నాడు, వేరే బ్రోకి ఎవరికో చెప్తున్నాడు అనమాట. ఆ బ్రోకి ఈ స్టోరీ అంతా విన్న తర్వాత నేరేట్ చేసిన తర్వాత ఆ బ్రోకి ఇలా జరిగింది అని పెట్టేసేసి లైక్ ఇది నిజమా అబద్ధమా అని ఒక క్వశ్చన్లో పెట్టేసి ఎండ్ చేశారనుకోండి, అదొక పర్ఫెక్ట్ పే ఆఫ్ ఉంటుంది. అంటే నెక్స్ట్ పార్ట్ ఉందో లేదో ఆఫ్టర్ దట్ అది విషయం వేరే. ఈ పార్ట్ వరకు ఇదొక మంచి పే ఆఫ్ దీనికి. ఇలాంటి ఎండింగ్ ఇస్తే ఇంకొంచెం మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే స్టోరీ చెప్పేవాడికి వచ్చి జరగటం అనేది రిపీటెడ్గా మనం కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో చూసాం. నేను నా యొక్క రివ్యూస్ చెప్పే వాటిలో కూడా కొన్ని బ్యాక్ వాటిలో కూడా సేమ్ ఇలాంటి కాన్సెప్ట్లో ఉన్నాయన్నమాట. కాబట్టి కొత్తగా అంటే విన్నవాడికి ఇలా జరిగింది అని చెప్తే కొంచెం కొత్త పాయింట్లా ఉంటుంది, చూసాడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాక్చువల్గా స్టార్టింగ్లో ఎవరైతే కలగాని లేచినప్పుడు అతను ఫ్రెష్ అయ్యి వచ్చినప్పుడు చూడగానే మళ్ళీ బెడ్ మీద అతనే ఉంటాడు చూస్తారా, అక్కడ నేను లిటరల్లీ చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఆ టేకింగ్ కానీ ఆ యొక్క కాన్సెప్ట్ ఐడియా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఆ పాయింట్లో. బట్ తర్వాత ఆ ఎండింగ్ ఏదైతే ఉందో అంత ఇప్పుడు 100లో ఒక 30% ఉంది ఆ ఎండింగ్ అనేది. ఆర్ ఇక్కడ మీరు ఇంకోటి చేయొచ్చు, కొంచెం ఆ లెంత్ని అయితే షార్ట్ ఫిల్మ్ పెంచి ఆ ముందు ఆ ఆర్క్ ఏదో క్యారెక్టర్ని జనాలకి ఇంట్రొడ్యూస్ చేయాల్సిందే. ఆ క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంటే ఇంకొంచెం ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయినా కూడా ఎండింగ్కి సాటిస్ఫై అవుతారు చూసేవాళ్ళు. రైట్. ముందు క్యారెక్టర్ కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా షార్ట్ ఫిల్మ్ అంతా కూడా చూసేస్తారు. అక్కడ ఇది మిస్ అయిపోయిందనమాట. అక్కడ లైక్ ఇప్పుడు రైటర్ ఏం తాగుతాడు, ఏం తింటాడు, అతను ఇంతకుముందు ఈ కళ్ళు వచ్చాయా రావా, ఒకవేళ రాకపోతే ఇది కొత్తది కదా, కళ్ళు వచ్చింది కాబట్టి ఏంటో డిఫరెంట్గా ఉంది ఈ ఫీలింగ్ అనేది అలా చూపించవచ్చు. ఒకవేళ కలర్ రెగ్యులర్గా వస్తే ఈ కళ ఇంకొంచెం భయంకరంగా ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు వచ్చింది, థ్రిల్లర్గా ఎందుకు వచ్చింది అన్నట్టుగా ఇలా చూపించవచ్చు అనమాట. ఎప్పుడు ఇదంతా జరిగేది క్యారెక్టర్కి మనం కనెక్ట్ అయినప్పుడు, క్యారెక్టర్తో పాటు మనం ఫీల్ అవుతాం. ఎందుకు కళలు వస్తున్నాయి, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నిలంగా వచ్చిందని అప్పుడు ఇంటెన్స్ పెరుగుతుంది అనమాట చూసేవాళ్ళలో. ఒకటి మనం క్యారెక్టర్ అయినా జనాలకి పరిచయం చేయాలి, లేదంటే స్క్రీన్ ప్లే అయినా సరే జనాల్ని మాయ చేయాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా ఆ యొక్క రిజల్ట్ అనేది యావరేజ్గా ఉంటుంది బ్రో. అంత సాటిస్ఫాక్షన్ ఎండింగ్ అయితే ఉండదు, చూసేవాళ్ళకి కూడా అంత సాటిస్ఫాక్షన్గా చూసిన ఫీలింగ్ కూడా కలగదు అనమాట. ఓకే. సో అది కాన్సెప్ట్ పరంగా నేను చెప్పదలుచుకున్న చిన్న మార్పు అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను ఈ మార్పు. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ యాక్టింగ్ బ్రో. యాక్టింగ్లో ఇంకొంచెం బాగా ట్రై చేయండి, యాక్టింగ్కి బాగా వస్తుంది స్కోపు. కొన్ని భయపడే సీన్స్లో కూడా ఆ యొక్క టెన్షను, ఆ యొక్క భయం అదంతా కూడా కళలో కనిపించట్లేదు, యాక్టర్ కళలో కనిపించాలి, అప్పుడే బాగా పండిద్ది ఆ సీన్ అనేది. అది ఇక్కడ మిస్ అయింది బ్రో. సో యాక్టింగ్లో కొంచెం చేసుకుంటా వెళ్ళండి, ఆటోమేటిక్గా మంచి యాక్టింగే చేస్తారు. ఎడిటింగ్ అంతా బాగానే ఉంది. అండ్ ఇంకా వాయిస్ ఓవర్ విషయానికి వస్తే కొంచెం ఫోన్లో తీసినట్టు అనిపించింది అనమాట. ఫోన్లో మాట్లాడి ఫోన్లో రికార్డ్ చేసినట్టు అనిపించింది. ఫోన్లో రికార్డ్ చేసినా కూడా ఎలా చేయొచ్చో గత రివ్యూలో కూడా చెప్పాను అనమాట. అండ్ ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ కొంచెం బేస్, ట్రిపుల్ అండ్ నాయిస్ రిడక్షన్ ఇవన్నీ చేసేసి కూడా మంచి బేస్తో మనం అవుట్పుట్ తేవచ్చు వాయిస్ది. వీలైతే ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోయింది వాయిస్తో కూడా ఎలా క్లారిటీగా తీసుకోవచ్చో. కుదిరితే ఈ యొక్క మోడిఫికేషన్స్ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్లు ఇంప్లిమెంట్ చేయండి, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అయితే మీ యొక్క షార్ట్ ఫిల్మ్కి వస్తాయి, మంచి వ్యూవర్షిప్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. ఓకే. సో అది గైస్ మొత్తానికి యొక్క థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ రివ్యూ. అండ్
ఎన్కే యూట్యూబ్ ఛానల్ గైస్. తప్పకుండా మన తరపున సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ యొక్క వర్క్ నచ్చి, వాళ్ళ యొక్క వీడియోస్ నచ్చి మీరు వాళ్ళతో కలిసి పనిచేయాలనుకున్న, కొలాబరేట్ అవ్వాలనుకున్న డెఫినెట్గా వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు ఏదైనా సరే షార్ట్ ఫిల్మ్ తీసి మా చేత కానీ మేము కానీ రివ్యూ ఇవ్వాలి, రియాక్షన్ ఇవ్వాలి అనుకుంటే కనుక డెఫినెట్గా కామెంట్ బాక్స్లో మీ యొక్క షార్ట్ ఫిల్మ్ లింక్ పెట్టండి, డీటెయిల్స్ పెట్టండి. డెఫినెట్గా మా యొక్క లిస్ట్లో యాడ్ చేసి దానికి కూడా రియాక్షన్ అండ్ రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కొరకు, కంటెంట్ వీడియోస్ కొరకు, మొబైల్ ఫిల్మ్ మేకింగ్ ట్యూటోరియల్స్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. తద్వారా మా యొక్క నెక్స్ట్ వీడియో అప్డేట్ ముందు మీకు వస్తుంది. అండ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుగుతాం. అంతవరకు నేను మీ యాష్. నమస్తే.